పుల్లారావు గారు గుడ్ ఈవినింగ్. మీకు కూడా పుల్లారావు గారు మీతోనే ప్రారంభిస్తా, రాజకీయ పార్టీలతో కాకుండా. ఎందుకంటే భూములు వేలం అనగానే గతంలో మీరు చేయలేదా అని వివాదం వస్తుంది. రెండోది ప్రధానంగా ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు, దానికి సంబంధించినటువంటిది ప్రభుత్వం సుప్రీంకోర్టులో నెగ్గటం, చంద్రబాబు నాయుడు టైంలో ఐఎంజీకి ఇచ్చినటువంటి భూములు, దాని తర్వాత రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కోర్టుకు వెళ్ళటం, ఆ తర్వాత ప్రభుత్వాలన్నీ కూడా కోర్టులో తమ వాదనలు వినిపించాయి. హైకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఇచ్చినా ఐఎంజీ సుప్రీంకోర్టుకి తలుపు తట్టింది. సుప్రీంకోర్టు కూడా తాజాగా ఐఎంజీకి వ్యతిరేకంగా ప్రభుత్వానికి అనుకూలంగా తీర్పిచ్చింది. కానీ ఈ భూములు మావి అని ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కొంత మౌనంగా ఉన్నా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళన, దాని వెనకాల రాష్ట్రంలో ఉన్నటువంటి విపక్షాలు బీజేపీ, బీఆర్ఎస్ వాళ్ళకి మద్దతుగా ఈ ప్రభుత్వ భూములు, ఈ భూములు తీసుకోవడానికి వీలు లేదు, సెంట్రల్ యూనివర్సిటీ భూములు, ఈ భూములు తీసుకోవడానికి వీలు లేదు, ఇవి ఖచ్చితంగా సెంట్రల్ యూనివర్సిటీ భూములే అనేటువంటిది గత వారం రోజులుగా ఆందోళన నెలకొంటుంది. దీన్ని ఎలా చూడాలి అంటే ఏం చెప్తారు? కొద్దిగా వేరే లైన్ తీసుకుంటా, మన మిత్రులు వాళ్ళ పొలిటికల్ లైన్ తీసుకొని వాళ్ళు చెప్పే థియరీలు నీతులు చెప్తారని వేరే లైన్ తీసుకుంటున్నా. ఒకటి ఏంటంటే నేను చాలా ఆనందపడుతున్నా, 400 ఎకరాల్లో జింకలు నెమిళ్ళని రక్షిస్తామని నేనన్నే ఎవరైనా అన్నే. కానీ వాళ్ళ దృష్టికి ఒకటి తీసుకొస్తున్నా, తెలంగాణలో 4 లక్షల ఎకరం పాపికొండ శాంక్చురీ దోపిడైపోయి తినేసి పాజ్ చేసినప్పుడు పోలవరం ప్రాజెక్టు ఎప్పుడు పట్టించుకోలేదే. అక్కడ ఉన్న విషయం చెప్తున్నా, ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక యూనివర్సిటీ నుంచి మేమేదో పోరాడుతున్నామంటే ఆనందపడుతున్నా, కానీ ఇది ఒక సెలెక్టివ్ పోరాటం. ఎవరైనా ఇది బీజేపీ ప్రభుత్వం అవునాయి, లేకపోతే కాంగ్రెస్ అవునాయి, బీఆర్ఎస్ అవునాయి, చూడండి ఈ డబుల్ స్టాండర్డ్స్. ఇక్కడ రక్షిస్తాం మంచిది, అక్కడ 4 లక్షల ఎకరం తెలంగాణ ఆంధ్ర మధ్యన 7 లక్షల ఎకరం ఉన్న శాంక్చురీ అసలు ఎవరు పట్టించుకోలేదు. దోపిడీ చేసి వేల పక్షులు కాదు, లక్షల పక్షులు ఉండేది గోదావరి వ్యాలీలో ఉన్న బెస్ట్ శాంక్చురీ ఎవరు నోరెప్పలేదే ఒక ప్రొఫెసర్ వాళ్ళు. తర్వాత ఇంకా కొద్దిగా మొదలుకెళ్తే ఇది పెద్ద ప్రాబ్లం ఏమిటంటే, మీకు చిన్న విషయం కదా, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఢిల్లీలో 800 ఎకరం ఊరు మధ్యన ఉన్నది. గిలకాలం అక్కడే ఉండాలా వాళ్ళతో. ఐఐటికి ఆ రోజుల్లో బయట ఉన్నది, ఊరు బయట ఉన్నది అనుకుని ఒక 1000 ఎకరం ఇచ్చారు గవర్నమెంట్. ఊరు మధ్యన ఉన్నది, ఒక హాస్పిటల్ కట్టలేరు, ఒక ఫెసిలిటీ ఇవ్వలేరు. ఆలోచించుకోవాలి, ఆ రోజుల్లో ఇచ్చిన భూమి షిఫ్ట్ చేయాలి. ఒకనప్పుడు అకాడమీ, ఐఏఎస్ అకాడమీ ఢిల్లీలో ఉండేది, అక్కడికి మసూరి షిఫ్ట్ చేశారు. ఇక్కడ కుదరదు, ఇక్కడ 1000 ఎకరం 500 ఇక్కడ కూడా పుల్లారావు గారు మీకు యాడింగ్ జస్ట్ ఇక్కడ కూడా కంటోన్మెంటు ఆనాడు నగరం ఎక్కడో బయట ఉండేది, ఇవాళ అది నడి బొడ్డుకు వచ్చినప్పటికే రోజు రహదారులు మూసేయడం వివాదం కావడంతో దాన్ని కూడా షిఫ్ట్ చేయాలని చాలా కాలంగా డిమాండ్ ఉంది. ప్లీజ్ క్యారీ ఆన్. కోటిరెడ్డి గారు ఉన్నారు, బాగా రీసెర్చ్ చేసే వ్యక్తి అంతా. నేను ఆయన హెకిల్ చేయట్లేదు, కానీ ఒక ప్రశ్న అడుగుతున్నా. పక్కన హెకిల్ కాదు, ఎందుకంటే ఇది డిబేట్, మర్యాదపూర్వకంగా అడుగుతున్నాను, ఆయన ఫీల్ అవ్వకూడదు. ఎవరు రాజ్యసభలో లేచి వీరుడిగా 400 ఎకరం గురించి మాట్లాడాడు, ఆయన పేరు చెప్పాను, ఎంపీ. మరి పోలవరం గురించి మాట్లాడారు. 1000 ఎకరం హైవేస్కి తరివేస్తున్నారు, వాళ్ళు ఎవరికి డబ్బు ఇవ్వట్లేదు. టకా టక్ టకా టక్ ఏటీఎం లాగా పర్మిషన్ తెచ్చేస్తున్నారే, లేకపోతే కటాకట్ అనాలేను, అది రాహుల్ గాంధీ గారు కటాకట్ పర్మిషన్ ఇస్తున్నారు కదా. అయినా చెప్పదు కోరెడ్డి గారు. నేనెందుకు అంటున్నానంటే, మేము మొదలు తీసుకొస్తున్నా, విశేషంగా నేను వేసిన కేసులు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మీద రికార్డులో ఉన్నాయి. నాకు ₹1,00,000 ఇచ్చాను, 2 సార్లు ఇచ్చాను రీసెంట్గా. నువ్వు ఇంత గొప్పవి, నువ్వు పోరాడేవేమని సుప్రీంకోర్టులో ఉన్నాయి. ఎవరు పట్టించుకోలేదు. ఒక ఎంపీ దగ్గరికి వెళ్ళి కాగితం ఇస్తే పారిపోతారు. ఆ వ్యక్తి ఎత్తుతాడా? 1,00,000 మంది ట్రైబల్స్, తెలంగాణ ట్రైబల్స్కి ఇవాళ కూడా డబ్బు ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్. ఎత్తుతారంటే మీరు వెళ్ళి ఆయన కాల్ ట్రైబల్స్ 1,00,000 మందికి తెలంగాణలో 3 లక్షల ఎకరం పాటు చేశారు. చూడండి ఒకసారి, ఎందుకంటే ఇది కరెక్ట్ ఇష్యూ కాదు. ఇది అక్కడ ఉన్న స్టూడెంట్స్ అయ్యో మేము ఏంటి ఇది ఫేక్ రాడికలిజం. ఎందుకు పోరాడలేదు? పోలవరం పోలవరం ప్రాజెక్ట్ ముంచేస్తే 300 మైళ్ళు ఎండలో వెళ్ళి ఖమ్మం దగ్గర కూర్చోవటం కొంచెం కష్టం. ఇక్కడ పొద్దున్న డామిటరీలో వెళ్ళి టక్ వచ్చేది కదా ముందలకి. ఇది నేను డబుల్ స్టాండర్డ్స్ ఉన్నాయి, చాలా కేర్ఫుల్గా ఆలోచించుకోవాలి. ఎస్, నెమిళ్ళు ఉండాలి, పెట్రోల్ ఉండాలి, నేను 100% అగ్రీ అవుతాను. కానీ ఇది నాకు అంత ప్రాపర్గా కనపడట్లేదు. ఎస్,
రేవంత్ రెడ్డి గారు 400 ఎకరం తీయకుండా పార్క్ కడితే ఐ విల్ వెల్కమ్ ఇట్. బట్ చేసే పనులు లేడు కదా. ఆ భూమి అంత పోరాడుతున్నారు బయట భూమికి, మీరు మిగతా విషయాలు ఏం పోరాడరే. సో దేఫో మనం పబ్లిక్ కూడా ఆలోచించవలసింది, కొంచెం పెద్ద పొలిటికల్ పార్టీస్ మీలాంటి పార్టీస్ లేకపోతే బీఆర్ఎస్ 10 సంవత్సరాలు పరిపాలించిన పార్టీ కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందా? ఎందుకంటే ఎగ్జాంపుల్ అయినా సెట్ చేయొచ్చు కదా మీరు. పోనీ దీనికి కాంపెన్సేటరీ ఇంకో 400 ఎకరం ఇవ్వండి, ఎక్కడ మాకు అక్కడ చక్కర తోటలు వేసుకుంటాం, ఏది వేసుకుంటామన్నా అది అడగొచ్చు. కాంపెన్సేటరీ ఫారెస్టేషన్ పెట్టి ఆల్రెడీ అది జరిగిందని ఇందాక మీరు కోడ్ చేసినట్టుగా మినిస్టర్ల ప్రెస్ కాన్ఫరెన్స్లో ఒప్పందాలు, దానికి సంబంధించిన పత్రాలు, గోపనపల్లి అంటే కొద్దిగా పక్కన గోపనపల్లి 395 ఎకరాలు వాళ్ళు చెప్తున్నది 395 ఎకరాలు, ఇక్కడేమో 400 ఎకరాలు అని. ఒకటే మాట, ఒక ఫైనల్ వర్డ్ ఏంటంటే పాపులర్ స్టాండ్ ఏంటి, అలాంటి వాడు వచ్చి చాలా అన్యాయం జరుగుతుంది, ఇది చాలా అనాలి, అది అంతం చాలా సులభం, నాకు చాలా సులభం, చాలా సెల్ఫ్ రైటియస్గా మారల్గా మాట్లాడవచ్చు దోశ. కానీ బట్ కొంచెం స్టాండర్డ్స్ సెలెక్ట్గా ఉంటే మంచిదా? ఆ ప్రశ్న ఈ ముగ్గురు ఫ్రెండ్స్ని అడుగుతున్నా. రైట్, వస్తా. ఇక్కడ మీరు ఒక మెన్షన్ చేశారు కాబట్టి